శివాజీ అన్నదానికి కొంత అందరూ బాధపడ్డట్టు ఆయన పాపం ఆయన ఏదో వేరే మాటలు మాట్లాడినా నేను అని క్షమాపణ చెప్పిండు. అదే అతని సంస్కారం. కానీ అతను చెప్పిన దాంట్లో అంతరార్థాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గమనించవలసిందే, అది మార్చుకోవాల్సిందే. హీరో హీరోయిన్లే కాదండి, యాంకర్లు, సింగర్లు అందరూ కూడా, సెలబ్రిటీలు అన్నాడు, మా సామాన్య జనాలు, ఉద్యోగస్తులు కూడానండి ఇట్లాంటి డ్రెస్సులు అమ్మమ్మలు కూడా ఓళ్ళని చూసి వాళ్ళు మారిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఒక వయసును బట్టి, వాళ్ళ పనిని బట్టి వాళ్ళు చేసేదాన్ని ఏంటండి అటువంటి డ్రెస్సులు వేసుకోవడం మనకు అవసరమా? మనకు అవసరం లేదు. అటువంటి మంచిగా నిండుగా బట్టలు వేసుకోవాలి. మన జంతువులు అయితే బట్టలు లేకుండా తిరుగుతాయి. జంతు సంస్కారం అంటారు దాన్ని. శరీరాన్ని బయటకు కనబడేటట్టు ఉంచుకోవడం అన్నది. మరి ఆయన చెప్పిండు కరెక్టే, ఆయన మాట్లాడిన దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పిండు ఆడవాళ్ళందరికీ కూడా. కానీ అతను చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉంది. అది అన్నీ మార్చుకోవాలి. మీకు టాలెంట్ ఉన్నది, అన్నీ వస్తాయి అవకాశాలు. అంతేగాని ఇట్లాంటివి అన్నీ అదే చీర కట్టుకుంటే అనసూయ ఎంత అందంగా కనబడుతుందండి. చిన్మయి కూడా డ్రెస్ వేసుకొని ఫుల్గా మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది, కొంగులు తీసి పారేయండి అని ఇట్లాంటివి చెప్పడము. మన ఇంద్రజ కూడా అట్లనే అన్నది కదా, మరి నా ఇష్టం, నా బాడీ, నేను ఏదన్నా వేసుకుంటా, మీరు నన్ను ఏమనద్దు అంటే ఎందుకన్నారండి? ఇట్లనే అంటారు. మరి చూడలేక మంచి కోరే వాళ్ళే ఇట్లాంటివి చెప్తారు. చూసి ఆనందించి వాళ్ళలో వేరే బుద్ధులు పుడితే వాళ్ళు మీకు ఇంకా ఇదే బాగుంది అని చెప్తారు. మన మంచి కోరేవాళ్ళు, మన మిత్రులు, శ్రేయోభిలాషులే కఠినంగా మాట్లాడతారు అని ముందే ఉంది కదా. ఏదైనా నిజం అనేది నిప్పు లాంటిది కాబట్టి దాన్ని భరించుడు కష్టం అని చెప్పిన దాంట్లో నిజం ఉంది. దాన్ని గ్రహించి అందరూ మార్చుకుంటే బాగుంటుంది. వీళ్ళొక్కళ్ళే కాదు, హీరోయిన్లే కాదు, సింగర్లు, యాంకర్లు అందరూ కూడా జుట్లు విరబోసుకోవడము ఏంటండి? మన సాంప్రదాయాలు వద్దా? మరి ఇంత విచ్చలవిడితనం ఏంటి? మార్చుకుంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం.